రక్షించబడిన సంగమా, రక్షించబడిన తరువాత తుంటరి పనులు చేసిన, తప్పుడు పనులు చేసిన, తప్పటడుగులు వేసిన తప్పనిసరిగా నువ్వు శిక్షించబడతావు. దావీదు రక్షించబడిన వాడు, దేవుడు అంటే తెలుసు. అలాంటి వాడు తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు తాను పడిన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, క్షమించాడు. కానీ శిక్ష మాత్రం అనుభవించక తప్పలేదు. ఈ వాస్తవాన్ని ఒక్కరు మర్చిపోకండి. తప్పు చేసి వచ్చేసి క్షమాపణ కోరేసుకుని దేవుడు నన్ను క్షమించేస్తాడులే అనేటటువంటి భరోసాతో దేవుని యొక్క క్షమాపణను లైసెన్స్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పు చేస్తా, ఆదివారం వచ్చి క్షమాపణ కోరుకుంటా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. నో 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 నో, క్షమిస్తాడు. కానీ నువ్వు తప్పు చేసిన ప్రతిసారి విత్తిన విత్తనాల వల్ల మొలకెత్తేటటువంటి ప్రతిఫలం ముందు చూశావో అనుభవించక తప్పదు.